మనము ఎదగడానికి ప్రయత్నం చేయాలి. మరి రెండవదిగా క్రీస్తులో ఐక్యత కలిగి మనం జీవించాలి. క్రీస్తు ప్రభువులో ఐక్యత కలిగి మనం జీవించాలి. ఒకసారి రోమీయులకు రాయబడినటువంటి లేఖ 10వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం. రోమీయులకు రాయబడినటువంటి లేఖ 10వ అధ్యాయము 5వ వచనం. ధర్మశాస్త్రము వలన నీతిని అనుసరించిన వాడు రోమీయులకు రాయబడినటువంటి లేఖ 12:5. కావున దేవుని అనుగ్రహం బట్టియే కాక ఏదైనా అధికారులు దేవుని యొక్క పరిచారకులుగా పనిచేస్తూ ఉంటున్నారు. ఇందుకే కాక చాలా ప్రియమైనటువంటి దేవుడు, మనము క్రీస్తులో ఐక్యత కలిగి జీవించాలి. మన మధ్య ఎన్ని మనస్పర్ధలు ఉన్నా సరే, ఒకరికొకరు ఇష్టం లేకుండా మనం ఉన్నా సరే, క్రీస్తు ప్రభువులో ఐక్యత కలిగి జీవించాలంటే మనస్పర్ధలు అనేటువంటివి ఉండకూడదు. ఇప్పటి వరకు కూడా మీరు ప్రేమించినటువంటి గురువులు మిమ్మల్ని వీడి వెళ్తున్నారు కాబట్టి మరలా తిరిగి మీ యొక్క పాత స్థితికి, పాత జీవితానికి మీరు